హాయ్ చిల్డ్రన్, ఇప్పటి వరకు మనం కోఆర్డినేట్ జియోమెట్రీలో 7.1 వరకు మొత్తం అన్ని సమ్స్ చేయడం జరిగింది. తర్వాత 7.2 ఎక్సర్సైజ్ చేయాలంటే మనకి సెక్షన్ ఫార్ములా తెలియాలి. ఆ సెక్షన్ ఫార్ములా ప్రూఫ్ అనేది చేయడం నేర్చుకున్నారు మీరు. తర్వాత దానికి సంబంధించిన 7.2 ఎక్సర్సైజ్లో సమ్స్ కూడా కొన్ని చేశారు. ఇప్పుడు ఇంకా మరికొన్ని సమ్స్ చూద్దాము. ఓకే, ఇది ట్రైసెక్షనల్ పాయింట్స్ ఆఫ్ ఏ లైన్. ఈ రోజు వీడియోలో మనం ట్రైసెక్షనల్ పాయింట్స్ ఆఫ్ ఏ లైన్, అసలు ట్రైసెక్షనల్ పాయింట్స్ అంటే ఏంటి, అవి నేర్చుకుంటే ఆటోమేటిక్ గా మీరు సమ్స్ అనేవి ఈజీగా చేయగలుగుతారు. ఆల్రెడీ మీరు చేసిందే, కానీ ట్రైసెక్షనల్ అన్న వర్డ్ అనేది మీకు కొత్తగా ఇప్పుడు ఇంట్రడ్యూస్ అవుతుంది. సో ట్రైసెక్షనల్ పాయింట్స్ అంటే ఏంటో మీరు తెలుసుకుంటే ఆటోమేటిక్ గా ఆ సమ్ అనేది మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకే చిల్డ్రన్, మనకి పేర్లో ఉంది ట్రైసెక్షనల్ అంటే 3 పార్ట్స్. అంటే చూడండి, ద పాయింట్స్ విచ్ డివైడ్ ఏ లైన్ సెగ్మెంట్ ఇంటూ 3 ఈక్వల్ పార్ట్స్ ఆర్ సెడ్ టు బి ట్రైసెక్షనల్ పాయింట్స్. అంటే ఏంటి, మనకి ఏదైనా ఒక లైన్ సెగ్మెంట్ ని 3 ఈక్వల్ పార్ట్స్ కింద ఏవైతే డివైడ్ చేస్తున్నాయో వాటిని ట్రైసెక్షనల్ పాయింట్స్ అని చెప్పి అంటామన్నమాట. ఓకే చిల్డ్రన్, ఇక్కడ మనకి క్యూ లేదనుకోండి, మనకి ఇక్కడ ఎన్ని 2 పార్ట్స్ అయింది. సో మనకి లైన్ సెగ్మెంట్ ని 3 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. ఏ పాయింట్స్ అయితే 3 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాయో ఆ 2 పాయింట్స్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఇవి మనకి ట్రైసెక్షనల్ పాయింట్స్ అవుతాయి అనమాట. ఓకే చిల్డ్రన్, ఇక్కడ పి అనేది ఎక్స్ వై అనుకోండి, పి కోఆర్డినేట్స్ మనకు తెలియదు. సో ఇక్కడ మన 3 ఈక్వల్ పార్ట్స్ అన్నాం కదా, పి అనేది ఇప్పుడు 3, ఇది 1 2 3. ఓకే, పి అనేది ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? సో 1:2 రేషియోలో పి అనేది డివైడ్ చేస్తుంది. రేషియో ఏంటి? M1:M2 రేషియోలో డివైడ్ చేస్తుంది అనగానే మనకి సెక్షన్ ఫార్ములా వస్తుంది కదా. సో ఆ ఫార్ములాలో మనకి రేషియో అనేది 1:2 వేసుకొని మనం చేస్తామన్నమాట. చేస్తే పి పాయింట్స్ అనేవి మీకు వస్తాయి. ఓకే, అయితే ఇప్పుడు పి పాయింట్స్ వచ్చిన తర్వాత క్యూ పాయింట్స్ కావాలి. క్యూ కోఆర్డినేట్స్ ఎలా వస్తాయి? క్యూ అనేది ఏబి లైన్ సెగ్మెంట్ ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? 2:1. ఇక్కడ చూడండి, 1 2 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. సో అక్కడ M1:M2 రేషియో ఏం తీసుకుంటారు? 2:1 చేసుకొని చేయాలి. చేస్తే ఆటోమేటిక్ గా మనకి ఆల్రెడీ మీకు తెలిసిందే. సో ట్రైసెక్షనల్ పాయింట్స్ అనగానే మీకు తెలిస్తే ఆటోమేటిక్ గా మీరు సమ్ అనేది ఈజీగా చేయగలుగుతారు. ఓకే చిల్డ్రన్, ఇక్కడ మీరు ఒక సమ్ చేసినట్టయినా ఆటోమేటిక్ గా మిగిలిన రిమైనింగ్ సమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు మనం డూ దిస్ లోని ఒక సమ్ తీసుకొని చేద్దాము. చేస్తే ఆటోమేటిక్ గా మీరు ఎక్సర్సైజ్ లో సమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే చిల్డ్రన్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్, 4 మార్క్స్ కి ఎప్పుడు కూడా వస్తూ ఉంటుంది. సో మీరు సెక్షన్ ఫార్ములా నేర్చుకుంటే ఆల్రెడీ ట్రైసెక్షనల్ అనగానే మీరు ఆ ఫార్ములా వేసుకొని చేస్తారు. ఓకే చిల్డ్రన్, ఫైండ్ ద ట్రైసెక్షనల్ పాయింట్స్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2 -6 and -4 8. ఓకే, మనం లైన్ సెగ్మెంట్ ని తీసుకోండి. ఏబి అనే లైన్ సెగ్మెంట్ ని తీసుకుందాం. ఏ కోఆర్డినేట్స్ ఏంటి? 2 -6. బి కోఆర్డినేట్స్ ఏంటి? -4 8. ఓకే, ట్రైసెక్షనల్ పాయింట్స్, ఫైండ్ ద ట్రైసెక్షనల్ పాయింట్స్. ట్రైసెక్షనల్ అంటే ఏంటి? లైన్ సెగ్మెంట్ ని 3 ఈక్వల్ పార్ట్స్ కింద చేస్తే వాటిని ట్రైసెక్షనల్ పాయింట్స్ అంటాం. ఇది పి అనుకోండి, ఇది క్యూ అనుకోండి. సో పి యొక్క కోఆర్డినేట్స్ ఎక్స్ వై అనుకోండి. పి అనేది ఏ రేషియోలో మనకి డివైడ్ చేస్తుంది? 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. సో M1:M2 ఎంత అవుతుంది? మనకి 1:2 రేషియో అవుతుంది. ఓకే చిల్డ్రన్, మనకి రేషియో ఇవ్వలేదు, తర్వాత ఈ పి తాలూకా కోఆర్డినేట్స్ ఇవ్వలేదు అనుకోకూడదు. అందుకే ట్రైసెక్షన్ అంటే ఏంటో మీకు వర్డ్ అనేది గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్ గా సమ్ అనేది ఈజీగా చేయగలుగుతారు. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు M1:M2 అంటే 1:2 రేషియోలో చేస్తారు. ఓకే, ఇప్పుడు సొల్యూషన్ చూడండి. ఇక్కడ మీరు ఏంటి రాస్తారు? లెట్ P and Q be the
పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ of AB. That means, that is AB equal to AP equal to PQ equal to QB. 3 ఈక్వల్ పార్ట్స్ అన్నాం కదా, సో ఇలా రాసుకుంటాము. సో therefore the coordinates, therefore P divides, therefore P divides AB internally in the ratio ఎంత, ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? 1:2 రేషియో. సో రేషియో 1:2. సో by using section formula, P of xy, ఫార్ములా ఏంటి? m1x2 plus m2x1 by m1 plus m2. ఓకే, y కోఆర్డినేట్స్ ఏమొస్తుంది? m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. ఓకే చిల్డ్రన్, మీరు ఇక్కడ ఏబి లైన్ సెగ్మెంట్ దగ్గర x1 y1 x2 y2 అని నోట్ చేసుకొని అవి ఇందులో ఈ ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే మనకు ఎలా వస్తుందో చూద్దాం. అవన్నీ కూడా మనం సబ్స్టిట్యూషన్ చేస్తే ఇవన్నీ కూడా ఇందులో వస్తుంది. ఓకే, ఇప్పుడు సింప్లిఫై చేయండి. -4 + 4 బై 3. ఇక్కడ 8 - 8 బై 3. ఓకే, ఇక్కడ చూడండి, 1 8 * 8, 2 6 ఎంత 12 కదా, 8 ఎందుకు వేసాము? ఓకే, ఇది +4 - 4 అంటే 0/3 అంటే ఏంటి? 0. ఓకే, -4/3. ఇవి మనకి P యొక్క P కోఆర్డినేట్స్. P కోఆర్డినేట్స్ ఏమొచ్చాయి? 0 -4/3. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు మనకి Q కోఆర్డినేట్స్ కావాలి కదా. సో మళ్ళీ మనం ఇక్కడ ఏ పాయింట్స్ వేద్దాము. ఏ కోఆర్డినేట్స్ వేసాము, బి కోఆర్డినేట్స్ వేసాము. ఇంకా రేషియో ఏంటి? 1:2 రేషియో. క్యూ అనేది మనకి m1:m2 ఈక్వల్ టు 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఓకే, మనకి ఇప్పటివరకు మనం 1:2 వేసి చేసాము, ఇప్పుడు 2:1 వేసి చేయాలి. ఓకే, క్యూ xy ఈక్వల్ టు m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2. ఓకే, m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఓకే చిల్డ్రన్, ఇక్కడ మనకి అందుకే మన ఫార్ములా రాసిన వెంటనే ఫస్ట్ మనం ఇక్కడ ఇవి సింపుల్గా మనం ఎక్కడైతే సబ్స్టిట్యూషన్ చేస్తానో ఆ పైన ఇవి నోట్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఓకే చిల్డ్రన్, x1 y1 x2 y2 ఇవి సబ్స్టిట్యూట్ చేయండి. m1 ఎంత? 2 × x2 -4 ప్లస్ m2 ఎంత? 1 x1 2 బై 2 + 1. ఓకే, m1 2 × 8 ప్లస్ 1 × y1 ఎంత? -6 బై 2 + 1. ఓకే, మనకి ఈ ఫార్ములా వస్తే చాలు. ఆల్రెడీ సబ్స్టిట్యూషన్ అనేది
యాడింగ్ మల్టిప్లికేషన్ అంతే కదా, యాడింగ్ సబ్ట్రాక్షన్ మల్టిప్లై అవే వస్తాయి. +2/3 ఇంకా 2 8 జార్ 16 - 6/3. ఓకే, ఎంత వచ్చింది మనకి? -6/3 ఇంకా 10/3. 3 1 జార్ 3 2 జార్. సో మనకి క్యూ కోఆర్డినేట్స్ ఏమొచ్చాయి? QXY = -2 10/3. అంటే మనకి ట్రైసెక్షనల్ పాయింట్స్ ఏంటి? -2 10/3 అండ్ 0 -4/3. అది మనం కన్క్లూజన్ రాస్తాము. ఓకే చిల్డ్రన్, మనం ఏ సమ్ చేసినా లాస్ట్లోని కన్క్లూజన్ రాయాలి. ఓకే, therefore the trisectional points P = మనకేమొచ్చింది? 0 -4/3. Q ఏమొచ్చింది? Q = -2 10/3. ఓకే చిల్డ్రన్, పాయింట్స్ ఆర్ ఈ విధంగా మనం ఎక్సర్సైజ్ డూ దిస్లోనేమో 2 సమ్స్ ఉన్నాయి, మనం ఆల్రెడీ 1 చేసాము, ఇంకొకటి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకా ఎక్సర్సైజ్ 7.2లో ఒక సమ్ ఉంది, అది మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీరు ఈజీగా 4 మార్క్స్ అనేవి స్కోర్ చేయగలుగుతారు. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు నెక్స్ట్ సమ్ చూద్దామా? ఓకే, ఎక్సర్సైజ్లోని 4th సమ్ చూడండి. ఓకే, ఇఫ్ 1 2 ఇక్కడ కోఆర్డినేట్స్ ఇచ్చాడు చూడండి. 1 2 4 y x 6 and 3 5 are the vertices of a parallelogram taken in order. Find x and y. ఓకే, మనకి ఇవి ఒక ఆర్డర్, ఇవి వెర్టిసెస్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్. ఓకే చిల్డ్రన్, ఇది మనం ఒక ఆర్డర్లో తీసుకోవాలి. ఇది ఏ తీసుకొని ఇక్కడ బి తీసుకున్నాం అనుకోండి, మనకి రాంగ్ అవుతుంది. సో ఏ బి వెర్టిసెస్ ఏమవుతాయి? ఏ బి సి డి కింద వెర్టిసెస్ కింద తీసుకొని మనం ఈ ఎక్స్ వాల్యూని వై వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే చిల్డ్రన్, సో మనం ఇక్కడ ప్యారలలోగ్రామ్ని డ్రా చేసుకొని ఏ బి సి డి వెర్టిసెస్ యొక్క కోఆర్డినేట్స్ అనేవి రాస్తాము. సో మనం ఇక్కడ ముందు ఎక్సర్సైజ్లో ఏం చేసాము? ప్రతిదానికి కూడా డిస్టెన్స్ కట్టాము. సో మీరు అలా చేసినా ఓకే. సో అది చాలా పెద్ద సమ్ అయిపోతుంది, అలా చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఏసీ అండ్ బీడీ ఏమవుతాయి? డయాగ్నల్స్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్. ఓకే, మనకెప్పుడు కూడా ఈ డయాగ్నల్స్ అనేవి బైసెక్ట్ ఈచ్ అదర్, అంటే ఈ డయాగ్నల్ అనేదాన్ని 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ డయాగ్నల్ ఏమో ఈ డయాగ్నల్ని 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది, ఇదేమో దీన్ని 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. సో ఈక్వల్ పార్ట్స్ అనగానే ఏం చేయాలి? మనం మిడ్ పాయింట్ అనేది, ఇప్పుడు బీడీకి మిడ్ పాయింట్ కడతాము, అలాగే ఏసీకి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ అనేది వచ్చేస్తుంది. ఓకే చిల్డ్రన్, మీరు మిడ్ పాయింట్స్ ఫార్ములాని యూస్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి సొల్యూషన్ చూడండి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కదా, దాన్నే మనం రాస్తాము. లెట్ ద పాయింట్స్ A1 2 B4 Y C X 6 D 3 5 are vertices of a parallelogram. The diagonals of a parallelogram bisect each other. Now we using midpoint formula, midpoints of AC midpoints. సో మనకి ఫార్ములా ఏంటి? ముందు ఫార్ములా రాద్దాము. మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి? x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2. ఓకే చిల్డ్రన్, సో మనకి ఇక్కడ x1 ఏంటి? x1 y1, ఇది x2 y2. ఏసీ మిడ్ పాయింట్ కడుతున్నాం కదా. ఓకే,
మనకి x1 ఏంటి 1 ప్లస్ ఎక్స్ 1 ప్లస్ ఎక్స్ బై 2. y1 ప్లస్ y2 ఏంటి 2 ప్లస్ 6 2 ప్లస్ 6 బై 2. ఓకే 1 ప్లస్ ఎక్స్ బై 2 8 బై 2. 2 1 जा 2 4 जा. ఓకే 1 ప్లస్ ఎక్స్ బై 2 ఇది 4. ఇప్పుడు బీసీ మిడ్ పాయింట్ కట్టండి. ఓకే మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. అవి మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు. చేసిన తర్వాత ఏం చేయాలి ఆ రెండింటిని కూడా మనం ఈక్వల్ చేస్తాము. ఓకే సో ఇక్కడ చూడండి 4 ప్లస్ 3 బై 2 y ప్లస్ 5 బై 2. ఓకే 7 బై 2 అండ్ y ప్లస్ 5 బై 2. ఓకే మనకేంటి ఇప్పుడు ఏం చేస్తాము ఏసీ మిడ్ పాయింట్ వచ్చాయి బీసీ మిడ్ పాయింట్ వచ్చింది. మనకి పారలెలోగ్రామ్లో డయాగ్నల్స్ తలక మిడ్ పాయింట్స్ ఎప్పుడు కూడా ఈక్వల్ గా ఉంటాయి అన్నమాట. ఓకే సో మనం ఆ 2 మిడ్ పాయింట్స్ ని మనం ఈక్వల్ చేస్తాము. సో మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ. ఓకే మనకి ఏసీ మిడ్ పాయింట్ ఏమొచ్చింది 1 ప్లస్ ఎక్స్ బై 2 వచ్చింది ప్లస్ 4. 1 ప్లస్ ఎక్స్ బై 2 4 వచ్చింది. బీడీ మిడ్ పాయింట్ ఏమొచ్చింది 7 బై 2 వై ప్లస్ 5 బై 2. ఓకే మీరు డైరెక్ట్గా మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ అని చెప్పి ఫార్ములా పెట్టి ఇలా చేసేసినా సరిపోతుంది. అలా చేసినా ఓకే. ఇప్పుడు మనం ఎక్స్ కోఆర్డినేట్స్ ని ఈక్వల్ చేస్తాము. తర్వాత వై కోఆర్డినేట్స్ ని ఈక్వల్ చేస్తే వై వాల్యూ వస్తుంది. ఎక్స్ కోఆర్డినేట్ ని ఈక్వల్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. ఓకే మనకి ఎప్పుడు కూడా ఈ 2 డయాగ్నల్స్ తాలూకా మిడ్ పాయింట్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. ఆ టర్మ్ మీరు గుర్తుపెట్టుకుంటే ఇది ఈజీగా చేయగలుగుతారు. ఓకే చిల్డ్రన్ 1 ప్లస్ ఎక్స్ బై 2 ఈక్వల్ టు 7 బై 2. సో ఎప్పుడైతే ఇలా వచ్చిందో మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాము. ఓకే మనకి ఎక్స్ వాల్యూ కదా కావాలి. సో 2 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 14. సో 2 ప్లస్ 2x ఈక్వల్ టు 14. 2x ఈక్వల్ టు ఎంత 12 అవుతుంది. x ఈక్వల్ టు 6 అవుతుంది. x కోఆర్డినేట్ ఏమొచ్చింది 6 వచ్చింది. సేమ్ అలాగే మనం ఇప్పుడు y కోఆర్డినేట్ ని ఈక్వల్ చేసి ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే y ప్లస్ 5 బై 2 ఈక్వల్ టు 4. y ప్లస్ 5 బై 2 ఈక్వల్ టు 4. ఈ 2ని అటు పంపించేయండి. y ప్లస్ 5 ఈక్వల్ టు 8. y ఈక్వల్ టు 3. సరే ఓకే x ఈక్వల్ టు 6. y కోఆర్డినేట్ ఏమొచ్చింది 3 వచ్చింది. ఓకే చిల్డ్రన్ రిమైనింగ్ సమ్స్ మీరు నెక్స్ట్ వీడియోలో చూడండి. ఇవి మనకి 4 మార్క్స్ సమ్స్ కాబట్టి కొంచెం పెద్దగా ఉంటాయి. వీడియో అనేది లెంతీ అవుతుంది. ఓకే చిల్డ్రన్ నెక్స్ట్ సమ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దరు కానీ అప్పటి వరకు మీరు ఈ సమ్స్ అనేవి బాగా ప్రాక్టీస్ చేయండి. 4 మార్క్స్ అనేవి మీరు గెయిన్ చేసుకోండి. ఓకే చిల్డ్రన్ ఆల్ ది బెస్ట్.